వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని కొత్తపేట సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవమైన ఎన్టీఆర్ చిరస్మరణీయుడని, నేటికి ఆయన తెలుగువారి గుండెల్లో బ్రతికే ఉన్నారని అన్నారు. దేశ విదేశాలకు తెలుగువారి ఖ్యాతిని వ్యాపింపజేసిన అన్న ఎన్టీఆర్ పార్టీలకు అతీతమైన ఆరాధ్యుడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాలాంటి వారి అందరికీ రాజకీయ జీవితాన్ని ప్రసాదించినటువంటి గొప్ప మహనీయమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అన్ని రంగాల్లో, సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ చరిత్ర సృష్టించినటువంటి చరిత్రకారుడు ఎన్టీ రామారావు గారు. ఆయన చరిత్రను ఎవరు చెరిపేయలేరు. ఆయన చిరస్మరణీయుడు. సినీ రంగంలో అదేవిధంగా మగుడు లేని మహారాజు, రాజకీయ రంగంలో పేద ప్రజల పాలిట దేవుడు. సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అని నినదించినటువంటి గొప్ప వ్యక్తి. రాజకీయాల్లోనే పెను మార్పులకి జెండా అంటే మంగళకరమైన, మహిళలకు చిహ్నంగా మంగళకరమైన పసుపు రంగు, ప్రతి మహిళ ఇంటి గడపకి పసుపు రంగు వేసుకుంటారు. అటువంటి మంగళకరమైన మహిళల చిహ్నంగా పసుపు రంగు జెండా. అదేవిధంగా రైతాంగ చిహ్నంగా పచ్చడి నాగలి,
అంటే పచ్చదనాన్ని ప్రతిబింబించిన రైతాంగ చిహ్నంగా పచ్చడి నాగలి, కార్మికుడు చిహ్నంగా కార్మికుడు రక్తం చిందిస్తూ ఉన్నాడు, స్వేదాన్ని చిందిస్తూ ఉన్నాడు. ఆ చిహ్నంగా ఎర్రని పల్ల చక్రం. పేదవాడు ఇంకా అభివృద్ధి చెందాలి, పేదవాడు వెనకబడి ఉన్నాడు, పేదవాడిని అభివృద్ధి చేయడం ధ్యేయంగా తెల్లటి గుడిసె ఆనాడు పార్టీ జెండాలో పెట్టారు ఎన్టీ రామారావు గారు. అంటే ఈనాటికి కూడా అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అంటే ఆ సిద్ధాంతాన్ని ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వీడలేదు. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆత్మ గౌరవ నినాదం, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఆత్మ విశ్వాసం నినాదం. తెలుగుదేశం పార్టీ జెండా దేనికోసం అయితే ఏర్పడిందో ఆయా వర్గాల వారి కోసం, మహిళల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం, పేద వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ కట్టడి ఉంది. ఆ దిశలోనే పనిచేస్తూ ఉంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని ఆహ్వానించారు, తెలుగుదేశం పార్టీ కావాలని. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. మళ్ళా ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. రేపు మళ్ళా తెలుగుదేశం పాలన రావాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. ఈనాడు ఈ వర్ధంతి సందర్భంగా నేను ప్రజల్ని కోరుకుంటా ఉన్నాను, ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయ సాధన కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవలసినటువంటి చారిత్రాత్మకమైన ఆవశ్యకత ప్రజల మీద ఉంది. రేపు ప్రజలు చైతన్యవంతులై తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలను కోరుకుంటూ ఎన్టీ రామారావు గారి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నారు.